జనగాం జిల్లా చాలా ఉత్సాహంగా ఉన్నది. పల్ల రాజశేఖర్ గారు రాజయ్య గారు చెప్పారు. ఇలా కేటీఆర్ గారి మీటింగ్ తోటి ఇంకా లేస్తారా లేదా? దయచేసి మనం జూబ్లీస్ ఎన్నికల్లో పోయినాం అనేది కొద్దిగా మీకున్నది. వాస్తవంగా అది గెలుపు కాదు, మీకు తెలవాలి. ఆడ స్థానికంగా మీ అందరం ఉన్నాం. దొంగ ఓట్లేసి మన ఓట్లను రాకుండా ఇంటికి తాళాలేసి మన ఏజెంట్లందరూ కూడా కొని గెలవటం జరిగింది. అది ప్రజాబలం కాదు. దయచేసి నేను అక్కడ స్థానికంగా నేనున్నాం, నేను పల్లా రాజశేఖర్ గారు అందరూ ఉన్నాం ఇక్కడ. అది గెలిపే కాదు. అసలు ఎన్నికలు నేను 45 ఏళ్ల నుంచి అసలు ఎన్నికలు ఎప్పుడు కూడా చూడలే. అన్ని దొంగ ఓట్లు, దౌర్జన్యం మొత్తం అధికారులను పెట్టుకొని అది గెలవటం జరిగింది. అది ప్రజాబలంతో గెలిచింది కాదు. అన్ని పార్టీలు ఏకమైనవి. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుండదని ఏకమై రేవంత్ రెడ్డి గారికి అది ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంతో ఢిల్లీ వాళ్ళు పెట్టినదంతా భయంతో 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. అది గెలుపు కాదు. దానికోసం మనం భయపడవలసిన పని లేదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, జనంలో విపరీతమైన కేసీఆర్ గారి మీద క్రేజీ పెరిగింది. ఓడిపోవటం కూడా నాకు అప్పుడప్పుడు నేను ఓడిపోతే నేను బాధ అనిపించింది. 7 సార్లు గెలిచే వరకే ఓడిపోయే వరకే నేను బాధపడ్డా. మొదలు కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడ్డా. కానీ ఆ బాధ మనం గెలిచేది ఉంటే అంత బాధ జనాలలో ఉండవు. ఉన్న వాస్తవం కాదా? ఊరికే వీళ్ళేనా అందరూ ఓడిపోయే వారికే కేసీఆర్ ను పోగొట్టుకున్నామని, మా పాలకుర్తి ప్రజలు దయంగా పోగొట్టుకున్నారనే బాధ రాష్ట్రం అంతా వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. జనం ఇంకా పెరిగిపోయింది. దయచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఎట్లా సద్వినియోగం చేసుకుంటే 100% అన్ని గెలుస్తాం. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, క్యాండిడేట్ మంచిని పెట్టండి, మంచి పద్ధతితో పెట్టండి, కొద్దిగా జనంలో ఉన్న బలం ఉన్నది చూసి పెట్టండి. మీరేం భయపడవలసిన పని లేదు. అధికారం ఉంటేనే మనకు పనులు అయితేనే కాదు. అధికారం ఉన్నా లేకున్నా మనకేదన్నా కష్టం వస్తే రాష్ట్రంలో కేటీఆర్ గారు, హరీష్ గారు మన కోసం పోరాటం చేస్తున్నారు. మీకోసం జిల్లాలో పోరాటం చేసేందుకు మేము అందరం ఉన్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా రాత్రైనా మధ్యాహ్నమైనా పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులు మనం ఓపిక పట్టాం. మన ఓడిపోవుతోటే ప్రభుత్వం పోవుతోటే మనకేమన్నా ఇప్పుడే అంటే బాగుండదని ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇక ఓపిక పట్టేది లేదు, ఉరికిచ్చి కొడతాం. దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేస్తాను. నాకు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఫోన్ చేస్తాను, అన్న నా జోలికి రాకుండా బిడ్డ నీ జోలికి రాకుంటుంటావు తొక్కుతావురా అంటారని. వదిలిపెట్టేది లేదు. మా వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కడు కూడా తప్పు చేయలే, తప్పు చేయరు. వాళ్ళను ఏం చేయలేవు. బిడ్డ ఇలా మీరు జిల్లా లోపల రాష్ట్రం లోపల దోసుక తింటారు, వదిలిపెట్టేది లేదని కూడా అందరికీ నేను చెప్పడం కూడా జరుగుతున్నది. ధైర్యంగా ఉండాలి. ఇవాళ చీరల పంపిణీ అదో బోకస్ అండి, మీరు అర్థం చేసుకుంటలేరు. ఒక్కొక్కటి 1000 రూపాయలు 1200 అన్నారు. అది ఆఖరి 300 తర్వాత నేను తెలుసుకున్న ఐకేపీ వాళ్ళతో, గతంలో నేను మంత్రిగా చేసిన సార్ సగం 500 రూపాయలు అధికారులు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు పోయినాయి సార్ అంటాడు. ఒక చీర 1000 రూపాయలు అయితే సగం చీరే డబ్బులు రేవంత్ రెడ్డి దగ్గరికి లంచానికి పోయినాయి. అంటే అది తయారైంది 200, 300, 1200 రూపాయల బిల్లేసింది. ఆ చీరను చూస్తే మీకే తెలుసు. అది కూడా మళ్ళా నేను తెలుసుకున్నా, ఐకేపీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి బ్యాంకులో తీసుకొని 1200 మంది మళ్ళా మహిళలే కట్టాలట. ఒక్కొక్క చీరకు 300 రూపాయలు దొరికే చీరకు 1200 రూపాయలు వాళ్ళ లోన్ల అకౌంట్ల రేపు ఫిక్స్ అవుతుంది. 450 కోట్లు లోన్ తీసుకున్నాడట. దయచేసి ఇది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు చీరలు?
అలా సభ్యత ఉన్నోనికే ఇస్తాడు. అది అర్థం చేసుకుంటారా లేదా మీరు? వేరే వాళ్ళకి ఇస్తే లోను అందవుతుంది. ఐకేపీ దాంట్లో ఉన్నోళ్ళకే ఇస్తారు. దయచేసి అది బోగసే. రేవంత్ రెడ్డి చెప్పే దాంట్లో ఏదన్నా నిజమో పడ్డదా మీకు? బీసీలది మోసమే, చీరలది మోసమే, రైతులకు బోనస్ ఇస్తారన్నాడు మోసమే, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పుడు పత్తి ధర 8,000 చిల్లర ఉంటే 6,500 అమ్ముతాను. ఇది ఎవరు? ఆయనే కదా. మక్కలు 2,400 ఉంటే 1,800 అమ్ముతాను. ఇంత ఘోరం ఎప్పుడైనా ఉందా రైతులలో? ఈ రైతులకు నష్టం చేసింది రేవంత్ రెడ్డి. యూరియా బస్తాలు టైంకి ఇస్తే పంట మొదలే వచ్చేది రైతులకు. అందరికీ నేను రైతు బిడ్డని చెప్తున్నా, యూరియా బస్తాలు టైంకి ఇస్తే ఒక 15-20 రోజుల ముందే కోతకొచ్చేది. ఆ యూరియా బస్తాలు వేయకపోవడమే 1 రోజులు లేట్ అవుడు, వర్షాలు పడు. అది రేవంత్ రెడ్డి పాపే తాకింది. అంతా నష్టం జరిగింది రేవంత్ రెడ్డి గారి పుణ్యాన. దయచేసి చేసిన పాపాలకు బుద్ధి చెప్పాలంటే గ్రామాల్లో వరంగల్ జిల్లాలో, జనగాం జిల్లాలో కేటీఆర్ గారికి నేను, పల్లా రాజశేఖర్ గారు, రాజయ్య గారు అందరం కూడా సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నాం. అన్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కార్యకర్తలు కూడా చాలా ఊపుతో ఉన్నారు, కార్యకర్తలు కూడా జోష్తో ఉన్నారు. అధికారులకు, అధికారం ఉన్న వాళ్ళకు భయపడేందుకు సిద్ధంగా లేదని కూడా ఈ జనగాం జిల్లా మీ అందరికీ తెలిసి ఉండాలి. రాజయ్య గారు ఆ రోజు మీ ఇద్దరం కూర్చొని ఇది కాదు అంటే జిల్లా చేసి ఈ రోజు ఆ రోజు జిల్లాకు అడ్డుపడ్డది ఇండైరెక్ట్ గా కడియం శ్రీయర్ గారు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు కూడా తెలుసు, దేవరగడ్డ వాళ్ళని బెదిరించిండు, గనుపూర్ వాళ్ళని బెదిరించిండు. ఈ జిల్లా కాకుండా ప్రయత్నం చేస్తే ఆ రోజు నేను, రాజయ్య గారు కూర్చొని ఈ జిల్లా చేశాం. కేసీఆర్ గారు ఒప్పించాం. అన్ని మండలాలు లీస్ట్ తీసుకోమంటే అన్ని మండలాలు ఒప్పించి భద్రాన్ని తీసుకొచ్చాం. దయచేసి ఈ జిల్లా చేశారు. ఈ జిల్లా ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అయిందో ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నేను 40 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. జనగాం జిల్లా ఎట్లుండేదే? ఎడారి. జనగాం జిల్లా అంటేనే మనం ఆ చూస్తేనే బాధ అనిపించేది. ఆ ఎడారి జిల్లాను దేవాదులు తీసుకొచ్చి, మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చి, కలెక్టర్ ఆఫీస్ కట్టి, డబల్ రోడ్ వేసి, హాస్పిటల్ తీసుకొచ్చి, అన్ని ఆఫీసులు జనగంలో చేసి అద్భుతంగా గనుకుల్లో కూడా 100 పడకల హాస్పిటల్ జీవో ఇస్తే రౌతు కొట్టి నేను చేసిందంట. సిగ్గున్నదా నీకు? ఆ జీవో కాపీ అవ్వపడదా? ఆ గనుకుల్లో మంజూరు చేసినవన్నీ కేసీఆర్ గారు మంజూరు చేస్తే మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా ఇచ్చి మేము శంకుస్థాపన చేస్తాం. మా పాలకుర్తులు అదే, మేము మంజూరు చేసినవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళా ప్రొసీడింగ్ ఇచ్చి కొత్త ప్రొసీడింగ్ తోటి శంకుస్థాపన చేస్తాం. ఎన్ని చేసిందండి మన కేసీఆర్ గారు? విశ్లేషణ చేసుకోవాలి దయచేసి. నేను కార్యకర్తగా ధైర్యంగా ఉండాలి, ఎవరికి భయపడవలసిన పని లేదు. మనం తప్పు చేయలేదు, మనం శాతగాని వాళ్ళం కాదు, తల వంచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాడు తల వంచి తిరగాలి తప్ప బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తల వంచొద్దని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నీకా కేటీఆర్ గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు